ఇవాళ మా ఇంట్లో ఒక స్పెషల్ పూజ అనమాట. అది కూడా కృష్ణునికి సంబంధించింది. కృష్ణుడు అంటే ఇంక చాలా చెప్పాల్సిన అవసరమే లేదు గదా! దానికోసమైతే ఇంట్లో ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఏమేమి చేశాను, ఏంటి ఆ పూజ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఇంకా కొందరికి చెప్తున్నాను. భర్తని బానిసలాగా చూస్తున్నారు అది ఇది అని అంటూ ఉంటారు కదా! వాటికి గూడా ఈ వీడియోలో క్లారిఫై అయితే సమాధానం ఇచ్చేస్తాననమాట. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి ఆ దేవుని అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నాను. ఇంక ఇవాల్టి వీడియో చెప్పాను గదా! మా ఇంట్లో ఒక స్పెషల్ పూజ అని చెప్పాను గదా! ఆ పూజ గూడా దట్టు 8 లోపే అయిపోవాలి. ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇంక మార్నింగే నేను లేచిన వెంటనే ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా అదంతా క్లీన్ చేసేది, ముగ్గులు పెట్టేది అదేం వీడియో తీయలేదు. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఆ రోజు స్కూల్ గూడా ఉండిందండి. స్కూల్ ఉండింది కాబట్టి పిల్లల్ని గూడా స్కూలుకి పంపాలి. వాళ్ళకి టిఫిన్‌లు చేయాలి. ఇంట్లో నా పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ 8, 8:30 లోపలే అయిపోవాలి. సో, అందుకనేసి కొంచెం ఫాస్ట్‌గా అయితే చేసేస్తున్నాను. ఇంక లేచిన వెంటనే స్నానం చేసేసి నేనైతే రెడీ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పూజ గాని, ఫెస్టివల్స్ గాని ఏమన్నా ఉంది అంటే గనక కంపల్సరీగా గ్యాస్ స్టవ్ అనేది పూజించుకుంటాం గదా! మన ఇండియన్ కల్చర్ అనమాట అది. ఇండియన్ కల్చర్ ఏమో కాదు. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి. లైక్ అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా పుట్టింట్లో బాగా పాటించేవాళ్ళు. సో, అది నాకు అలాగే అలవాటయిపోయింది. ఫస్ట్ గ్యాస్‌నైతే పూజించేసుకున్నాను. తర్వాత గడపను కూడా పూజించేసుకొని పసుపు, కుంకుమ పెట్టేసి ముగ్గయితే వేసి పసుపు, కుంకుమ ముగ్గులో కూడా పసుపు, కుంకుమ పువ్వులు వేసి అలంకరించుకుంటాను. భూదేవికి గూడా మనము అప్పుడప్పుడు పసుపు, కుంకుమ పెట్టాలండి. అప్పుడప్పుడే కాకుండా వీలుంటే గూడా రోజైనా పెట్టడానికి ట్రై చేయండి. బట్ ఇది నాకు అపార్ట్‌మెంట్ కాబట్టి నేను ముగ్గు వేసినప్పుడల్లా పెడతాను. అది గూడా స్పెషల్ అకేషన్స్ ఇలా ఉన్నప్పుడు మంచిగా ముగ్గు వేసి మంచిగా అలంకరించుకుంటాననమాట. నార్మల్ డేస్‌లో అయితే ఇంత గూడా ఏముండదు. నార్మల్ డేస్‌లో నార్మల్‌గా చిన్న చిన్న ముగ్గులైతే అలా పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అప్పటికి టైం వచ్చేసి దగ్గర దగ్గర 6:30 అయిపోయిందండి. ఇంకా ఆ రోజు మెయిన్ ఏంటి అంటే దేవుని పటాలు కూడా క్లీన్ చేసుకోవాలి. మంత్లీ మనకుంటుంది కదా! ఆ ప్రాబ్లమ్. సో, ఆ ప్రాబ్లమ్ వల్ల ఆ రోజు ఇంకా క్లీన్ చేయలేదు. ఏ రోజైనా క్లీన్ చేద్దాము అంటే ఫ్రైడే, మంగళవారం ఇలా వస్తున్నాయి. ఈ పూజ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే సాటర్డే రోజు జరిగిందండి. సో, ఫ్రైడే క్లీన్ చేద్దామంటే ఫ్రైడే క్లీన్ చేయకూడదా కదా అనేసి ఫ్రైడే అయితే క్లీన్ చేయలేదు నేనింకా. ఇంకా సాటర్డే ఆ రోజే దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేయాలి కాబట్టి కొంచెం పని ఎక్కువగా ఉందనేసి త్వరగా అయితే లేచేసాను. ఫస్ట్ అయితే ఇంకా నేను దేవుని దగ్గరికెళ్ళే ముందు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ వేసి చట్నీ చేశాను. ఇంకా ఇడ్లీకి పెట్టేసి చట్నీ చేసి ఎళ్ళిపోయానంటే వాళ్ళు రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. వాళ్ళు లేచి పాలు తాగి స్నానం చేసేసరికి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేసి చట్నీ గూడా పట్టేసి తర్వాత అయితే గిన దేవుని దగ్గరికెళ్ళిపోయాను. ఈరోజు దేవునికొచ్చేసి నేను ప్రసాదంగా అటుకుల పాయసం చేస్తున్నానండి. శ్రీకృష్ణ పరమాత్మునికి అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం గదా! సో, అంత టైం లేకున్నా ఓన్లీ అటుకులు, బెల్లం పెట్టినా గూడా చాలా మంచిది శ్రీకృష్ణునికి. సో, మెయిన్ పూజొచ్చేసి శ్రీకృష్ణుని పూజ అండి. ఈరోజైతే గన మీతో చూపించబోయేది. ఈ శ్రీకృష్ణుని పూజ ఏంటి అంటే గిన మాకీ ఊర్లో జరుగుతుంది. ఊర్లో జరిగినప్పుడు ప్రతిసారి మేము ఇంట్లో ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాము. ఇంక నేను అందుకోసం అయితే గిన ఇక్కడ అటుకుల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు సింపుల్ ప్రాసెసే అండి. ఏం లేదు పాలు కాంచి దాంట్లో అటుకులు వేసి నైవేద్యంగా అయితే ప్రసాదిస్తాననమాట. అంటే లైకు షుగర్ ఇలా వేసి కొంచెం తీపి కోసం షుగర్ తక్కువనే వేస్తా. ఎక్కువ వేయను. వేసేసి అదే నైవేద్యంగా పెడతాను. ఇంకా నెయ్యి ఉంటే గనక నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించి మంచిగా చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నెయ్యి నేను తాకాననమాట పీరియడ్స్ ఉన్న టైంలో. సో, తాకినది ఇంగ ఎందుకు దేవునికి పెట్టకూడదు గదా! సో, ఆ ఉద్దేశంతో నార్మల్‌గా పాలు కాచేసి పాలల్లో అటుకులు, షుగర్ వేసి కొంచెం పాయసంలాగా ప్రిపేర్ అయితే చేశాను. ఇంకా ఆ తర్వాత దేవుని ఫోటోసు, ఇవి పూజ సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా! కలశం చెంబులు, రాగి చెంబులు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంక అదంతా మీతో షేర్ చేయలేదు. లెంతీ ప్రాసెస్ అవుతుందిలే అనేసి షేర్ చేయలేదు. ఇంకా మంచిగా పూలతో అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు గూడా ఎళ్ళిపోయే లోపల వాళ్ళు గూడా దండం పెట్టేసుకొని ఎళ్తారులే అనే ఉద్దేశ్యంతో ముందుగానే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ బాగా మంచిగా ఎక్కడివక్కడ సర్దేసి పెట్టాననమాట. మా పిల్లలు గూడా లేచి స్నానం చేసేసి రెడీ అయిపోయారు. ఇంక చెప్పాను గదండీ! ఈ పూజ ఏంటి అంటే గిన 8:30 లోపల అయిపోవాలి. మాకి ఊర్లో కృష్ణుని దేవాలయంలో ప్రతి ఒక్కరు అంటే లైకు మాకి మంత్లీ వన్స్ వస్తుంది ఈ పూజ అనేది. ప్రతి ఒక్కరికి పూజ అనేది కంపల్సరీగా ఉంటుంది. మేమైతే గనుక ఇక్కడ ఉన్నాం కాబట్టి సమ్ అమౌంట్ డబ్బులేస్తే అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మేము ఇక్కడ ఇంట్లో ఏం చేస్తామంటే 8 లోపల
అక్కడ పూజ అనేది కంప్లీట్‌గా 8 కల్లా అయిపోతుంది గుడిలో. సో, అంతలోపే మా ఇంట్లో కూడా అయిపోవాలనే ఉద్దేశ్యంతో నేనైతే గన 8 లోపల టెంకాయ, నైవేద్యం ఇవన్నీ ప్రిపేర్ చేసి 8:30 లోపలైతే ఇంట్లో పూజ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాననమాట. ఎందుకంటే మన ఇంట్లో మన పూజ కాబట్టి మన ఇంట్లో దీపం కంపల్సరీగా ఉండాలి గదా! సో, అందుకే ఆ రోజు మటుకు కంపల్సరీగా ఎన్ని పనులున్నా, ఎంత లేట్‌గా పనుకున్నా సరే మార్నింగ్ లేచేసి 8 లోపలైతే దీపం అయితే పెట్టేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకుంటాం. ఇంగ ఆ రోజు బాబు స్కూల్‌కెళ్ళలేదండి. తనకి ఫీవర్ వచ్చినది. ఇది వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అనమాట. ఇంగ ఫీవర్ వచ్చింటే వాడినేం పంపియలేదు. పాపను ఒక్కదాన్నే పంపించాను. సో, అందువల్ల వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంక అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా మా వారైతే టెంకాయ కొడుతున్నారిక్కడ. మెయిన్ నేను చెప్పేదేంటి అంటే అండి, ఎన్ని పనులున్నా, ఎన్ని సరే ఇట్లా పూజ టయానికి ఇంట్లో మగవాళ్ళు వచ్చి టెంకాయ కొడితే చాలా మంచిదనమాట. మనము ఆడవాళ్ళం కొట్టామంటే, ఆడవాళ్ళకి కొట్టిన టెంకాయ ప్రతిఫలం వచ్చేసి మనకు మాత్రమే దక్కుతుంది. అదే ఇంట్లో యజమాని గాని, ఇలా మన ఇంటి యజమాని అంటే ఎవరు? మన హస్బెండ్ ఇలా పెద్దవాళ్ళు ఉంటారు కదా! లైక్ మన మామయ్య గారు గాని ఇలా ఉంటారు కదా! వాళ్ళు టెంకాయ కొట్టారు అంటే గిన ఆయన కొట్టిన పూజ ప్రతిఫలం ఆ ఇంటిల్లిపాదికి అందరికీ దక్కుతుంది. సో, ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలీదు. బట్ నాకు తెలిసింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే గనక ప్రతిసారి ఆయన ఇంట్లో ఉన్నారు, మా వారు ఇంట్లో ఉన్నారు అంటే ఆయనతోనే టెంకాయ కొట్టిస్తాను. ఆయనతోనే హారతి ఇప్పిస్తాను నేను దీపం పెట్టేసి. అప్పుడు ఆ పూజ ప్రతిఫలం అనేది మన ఇంట్లో అందరికీ దక్కుతుంది. సో, అందుకనేసి కంపల్సరీగా ఇదైతే చేస్తాను. ఎవరైనా మీకు తెలియకుంటే గన ఒకసారి ఇది పాటించండి. ఇంక తర్వాత పూజ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇంక మా పాపకైతే టిఫిన్ పెట్టేసాను. ఇంగ టిఫిన్ పెట్టేసి టైం అయిపోయింది. ఆల్మోస్ట్ అప్పటికే 8:15 అయిపోయింది. 8:25 కల్లా ఆ పాప స్కూల్లో ఉండాలి. సో, ఇంగ అందుకనేసి జడలు వేస్తూ ఉన్నాను. "నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు నాన్న, జడలు వేస్తూ ఉంటానని" చెప్పాను. అంటే రోజు ఇలాగనే జరుగుతుంది. టిఫిన్ పెట్టేసి జడలు వేస్తూ ఉంటాననమాట. తను తింటూ ఉంటుంది. నేను జడలు వేస్తాను. ఇంకా ఆ రోజు అలాగే అయింది. ఇంతలోపు మా వాడున్నాడు గదా! వాడు బ్రష్ చేయించి మా వారికి పాలు తాపించమని చెప్పాననమాట మా ఆయనకి. అదే చేస్తున్నాడు ఇక్కడ. ఆయనకి బ్రష్ చేపిచ్చి పాలు తాపుతూ ఉన్నాడు కూర్చోబెట్టి. ఇంకా చాలామంది ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఏంటి అంటే భర్త బానిసలాగా చేసి పనులన్నీ చేయించుకుంటుంది. అది ఇది అని చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారనమాట. మనం ముందు అనకపోయినా మన వెనక అంటూ ఉంటారు. మనకు తెలియదని వాళ్ళు అనుకుంటారు. ఎవరేమనుకున్నా నేను ఒక్కటే చెప్తానండి. భర్త ఎప్పటికీ బానిస కాడండి. భార్యకి ఎప్పుడూ మంచిగా ఉండాలి అనే కోరుకుంటుంది. బానిసలాగా ఎప్పుడు చూడదు. ఎవ్వరూ చూడరు. అది మటుకు పక్కా నేనైతే చెప్తాను. ఇంకా పని విషయానికి వస్తారా? ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పేం లేదు కదా! ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నాకు పూజ ఉంది, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది. అప్పుడు ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలంటే చేసుకోలేం కదా! సో, ఆయన కూడా హెల్ప్ చేస్తే కొంచెం పని తగ్గుతుంది, తొందరగా అయిపోతుంది. అవ్వాల్సిన పని కూడా కంప్లీట్ అయిపోతుంది టయానికి అనేది నా ఉద్దేశం. సో, మా వారైతే అట్లా ఏమనుకోరండి. ఏదైనా హెల్ప్ చేయడానికి మంచిగా ముందుగానే వస్తాడనమాట. ఏదైనా హెల్ప్ చేయాలా చెప్పు చేసిస్తాను. అంటే లైక్ ఏదైనా కుకింగ్‌లో కావచ్చు, ఇంటి పనుల్లో ఏదైనా సరేనండి మంచిగా హెల్ప్ చేస్తాడు నాకైతే. ఇంకా ఏదైనా సరే నాకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటి అంటే బానిసత్వం కాదండి. ఒకరికొకరు అండర్‌స్టాండింగ్, ఒకరికొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు హెల్ప్ చేసుకొని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో మంచి ఏమంటారు ఒకరిని హెల్పింగ్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి అని నేను చెప్తానండి. సో, భార్యే చేయాల పని, భర్త చేయకూడదు. భర్త చేయాల్సిన భర్తదే చేయాలా, భార్య చేయాల్సింది భార్యే చేయాలని అలాంటిది ఏమీ ఉండొద్దండి. నేను చెప్తున్నాను ఈ కాలం పిల్లలకైతే గిన. సో, ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఆ ఇల్లు హ్యాపీగా, సంతోషంగా ఉంటుందని నా ఉద్దేశం అబ్బా! ఎప్పుడైనా సరే ఇప్పుడు భార్యకి బాగాలేకుంటే భర్త చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఇది ఎంతమంది ఒప్పుకుంటారో నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే గిన ఈ విషయంలో 100% ఒప్పుకుంటాను. 100% అదృష్టవంతురాలే అని చెప్తాను. నాకు మంచిగా హెల్ప్ చేస్తారు మా వారు. సో, అందులో నాకైతే గిన ఎటువంటి మొహమాటం లేదు. ఎవరేమనుకున్నా నేనైతే కేర్ చేయనండి. చాలామంది మా వాళ్ళు అనుకున్నారు. బట్ నేనైతే గిన అసలు కేర్ చేయననమాట. ఏదో అంటారు చూడు లోకులు కాకులు అంటూ ఉంటారు కదా! అవన్నీ పట్టించుకుంటూ పోతే మేము ఇక్కడే ఉండిపోతాం. వాళ్ళందరితో మాకేం అవసరం. ₹1 లేని రోజు వాళ్ళేం మాకేమి ఇవ్వరు. ఒకరోజు తిండి లేదంటే వాళ్ళేం మనకు పెట్టరు కదా! సో, మన సంపాదన, మన తిండి మనమే చూసుకోవాలి. సో, అనేసి మేమిద్దరం అయితే ఇదే మాట్లాడుకుంటాం. ఇదే అండర్‌స్టాండింగ్‌లో ఉంటామనమాట. ఒకరితో మనకు అనవసరం. మన ఫ్యామిలీ మనము అంతే అనేసి మా వారు నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఈ విషయం అయితే గిన. ఇంకా తర్వాత అయితే
పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. చూసారు కదా, పొద్దున 8:30 అండి ఇప్పుడు టైం అయితే కదా. 8:30 అయ్యేసరికి ఎవరు ఉండరు, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయింటారు, సైలెంట్గా ఉంటారు అనమాట. ఇంకా ఆ తర్వాత ఇది మా ఊర్లో కృష్ణుని గుడి అనమాట. లైక్ 4 years అవుతుందండి ఇది కట్టి కూడా, గుడి అయితే గిన కట్టినప్పటి నుంచి పూజలు అయితే ఇలా చేస్తూ ఉంటాం మా ఊర్లో. ఇంకా మేము ఇక్కడ మాకు ఒక గ్రూప్ లాగా ఉంటుంది కదా, దాంట్లో మాకు సెండ్ చేస్తారనమాట. అక్కడ పూజ జరిగినట్టు ఏం చేశారు ఏంటి అనేది మాకు ఇలా వీడియో రూపంలో సెండ్ చేస్తూ ఉంటారు గ్రూప్లో. ఇంకా అదే మీతో షేర్ చేస్తున్నాను. మా ఊరు కృష్ణయ్య చాలా బాగుంటాడు, వైట్ కలర్లో. అసలు అదొక పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చూసిన తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమైనా కృష్ణయ్యను చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది కదా, అది మటుకు పక్కా అండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్కు అందరు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇది అనమాట ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అంటే, లైక్ మాకు కృష్ణుని గుళ్ళో పూజ ఉంటుంది. ప్రతి మంత్కి ఒకసారి మాకు పూజ అనేది వస్తుంది అనమాట, ఒక్కొక్కరికి. సో ఈరోజు మా వంతు వచ్చింది. సో వచ్చిన రోజు మేము ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాం. అంటే ఇంట్లో మొత్తం ఏదైనా నైవేద్యం కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ పెట్టేసి ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. ఇది నా పూజ బ్లాగ్ అయితే ఇదేనమాట. ఇంకా మాకు కృష్ణుడిలో ఆల్రెడీ పూజ అయిపోయి ఉంటుంది, మ్యాక్సిమం 8 కల్లా క్లోజ్ అవుతుంది. సో నాకు టెంకాయ ఇవన్నీ కొట్టేసరికి 8:30 టైం అయిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఏంటి అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మరో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.